హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక్క నిమిషం ఈ వీడియో చూడండి. ఇవాళ ఏంటిదంటే టాపిక్ వచ్చేసి ఐస్ క్యూబ్. చూసారా? ఐస్ క్యూబ్ చూడండి. ప్రతి ఒక్కరు ఫేస్ కి ఎలా పెట్టుకోవాలి అనేది ఐస్ క్యూబ్ చూపిస్తాను మీకు. పెద్ద పనేం ఉండదండి దీనివల్ల. మనకి పెద్ద పని కూడా కాదు. ఒక మందపు కాటన్ క్లాత్ లో వేసుకోవాలి. కాటన్ క్లాత్ లో వేసుకున్నాక ఏమవుతుంది అంటే ఇక్కడ దబ్బున్న తడి ఎక్కదు మనకి. ఫేస్ కూడా అంటే ఐస్ చాలా డేంజర్ కదండి, ఫేస్ కి సర్ది అవుతుందేమో పెట్టుకుంటుంటే. చూడండి ఎంత కూల్ గా ఉందంటే ఇలా పెట్టుకుంటే చాలా బాబా చల్లగా ఫేస్ కి తగులుతుంది. ఎందుకు మీకు చూపిస్తున్నానంటే చాలా బాగుంటది ఐస్ క్యూబ్ పెట్టుకుంటే. ఇలా మీకోసమైనా ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. ఇక చూడండి, డస్ట్ అనేది వస్తుంది ఆటోమేటిక్ గా. ఏదైనా పట్టినా డస్ట్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. చూడండి, ఐస్ క్యూబ్ పెట్టుకుంటే ఫేస్ కి చాలా గ్లోత్ వస్తుంది ఫేస్. పక్కన ఇల్లు కడుతున్నారండి, ఏమన్నా సౌండ్ వస్తే తప్పుగా అనుకోకండి. చూడండి, కనిపిస్తుందా? ఫేస్ చూడండి, జస్ట్ నేను క్లాత్ పెట్టే తుడిచాను, ఏం పెట్టలేదు. ఐస్ క్యూబ్ ఇలా పెట్టుకోవాలి. ఇందులో ఏం లేదనుకుంటారు, మేము మళ్ళీ చూపిస్తాను చూడండి. ఐస్ క్యూబ్, ఇది ఐస్ క్యూబే అంటారు కదా దీన్ని, మీరు మళ్ళీ ఏదో అనుకున్నారు. ఐస్ క్యూబ్ కాటన్ క్లాత్ లో వేసాను. దీన్ని ఇలా ఫోల్డ్ అనగానే మనం మడుస్తాం కదా, ఎక్కడైనా దెబ్బలు తగిలినా ఎక్కడైనా కమిలినా బ్లడ్ క్లాట్ అయినా ఐస్ క్యూబ్ పెట్టుకుంటే చాలా మంచిదండి. అంటే ఇబ్బంది ఉండదు ఫ్యూచర్ లో. ఎప్పుడైనా ఫేస్ మీకు గ్లోగా కావాలంటే రోజు ఒక 1 ఐస్ క్యూబ్ పెట్టుకుంటే చాలా బెటర్ అండి నన్ను అడిగితే. ఎందుకంటే లిప్స్ కూడా బాగా రెడ్ గా అవుతాయి. ఇదిగో చూడండి, లిప్స్ కూడా చాలా బాగా రెడ్ గా అవుతాయి. ఒక్కటేసారి కదా నేను పెట్టింది, 1 టైమే కదా. చూడండి ఎంత బాగుంటాయి. ఐస్ క్యూబ్ ఇలా ప్రెస్ చేసుకోవాలి ఫేస్ కి. ఆటోమేటిక్ గా వాటర్ వచ్చేస్తుంది అందులో ఉన్న వాటర్ అంతా. ఫేస్ మస్తు అవుతుందండి ఐస్ క్యూబ్ వాడితే. ఐస్ క్యూబ్ ఒకటి, మరే చెప్పాను కదా, పసుపు, పచ్చి పసుపు కొమ్ము. అండ్ మళ్ళా క్రీమ్స్ వద్దండి, న్యాచురల్ గా వాడడానికి ట్రై చేయండి ఇంట్లో. ఎందుకు ఫేస్ కి క్రీమ్స్? ఇప్పుడు ఈ ఐస్ క్యూబ్ పెట్టాను, ఏమన్నా వాడానా? చూడండి ఎంత గ్లోగా అవుతుందో ఫేస్ పెడుతున్న కొద్దీ. చూడండి, మీరే దగ్గర నుంచి చూడండి. ఖచ్చితంగా పెట్టుకోండి ప్రతి ఒక్కరు. లేని వాళ్ళంటే ఇంట్లో టమాటా చక్కెర కంపల్సరీ ఉంటుంది. టమాటా చక్కెర కూడా ఒకరోజు చేస్తానండి చూడండి. ఐస్ క్యూబ్ ఇలా పెట్టుకోవాలి, కాటన్ క్లాత్ లో వేసుకొని ఫేస్ కి మసాజ్ లా చేసుకుంటే ఇంకా ఫేస్ రోజు రోజుకి వైట్ అవుతుంది, ఇంకా గ్లో అవుతుంది. బ్లాక్ డార్కిల్స్ అన్ని పోతాయి ఇక్కడ నల్ల కింద. అందం, ప్రతి ఒక్క అమ్మాయి అందంగా ఉండాలని అనుకుంటది. తప్పకుండా ఈ వీడియో చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్. చేసుకోని వాళ్ళు ఉంటే చేసుకోండి. ఓ బరబర రుద్దట్లు అడ్డు రుద్దినట్టు. చూడండి ఎంత నీట్ గా, ఎంత అందంగా. నేను ఇప్పుడు ఏమైనా క్రీమ్ పెట్టానా ఇక్కడ నా ఫేస్ లో? ఎక్కడైనా క్రీమ్ కనిపిస్తుందా? ఇప్పుడు ఫిల్టర్ కూడా నేను ఏమీ వేయలేదు. ఫిల్టర్ అండ్ ఫేస్ కూడా నేను ఏమీ పెట్టలేదు. ఓన్లీ ఒక ఐస్ క్యూబ్ పెట్టుకున్నాను. ఇగో చూడండి, ఐస్ క్యూబ్ పెట్టుకునేది. ఓకేనా? అలా పెట్టుకుంటే చాలా మంచిదండి ఐస్ క్యూబ్ ఫేస్ కి. మీకు ఎలా పెట్టుకోవాలని అడిగారు కదా, ఇలా పెట్టుకుంటే చాలా బెటర్. ఇంకా ఇంకా ఇది కాటన్, ఇంకా ఇంకా మెత్తటి క్లాత్లు ఉంటాయండి, అందులో వేసి పెట్టుకున్నా బాగుంటది. మా దగ్గర కాటన్ లేదు, నీ దగ్గర చున్నీ, కాటన్ చున్నీ ఉన్నా పెట్టుకో. ఓ రిచ్గా ఏం కొనాల్సిన అవసరం లేదు దానికోసం. ఇంట్లో ఉన్న దాంతో ఎప్పుడైనా ఇంట్లో ఉన్న వాటితోటి మనం ఏదైనా చెయ్యొచ్చండి. అందాన్ని కొనుక్కోవచ్చు, మెరుగుపరుచుకోవచ్చు, జుట్టుని పెంచుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అది పెద్ద విషయం అయితే కాదు నన్ను అడిగితే.
నా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చూడండి ఫేస్ ఎక్కడైనా ఏమన్నా కనిపిస్తుందా? ఐస్ క్యూబ్ అంత బెటర్ అండి ఫేస్ కి, చాలా బాగుంటది. టమాటా చక్కెర కూడా పెట్టండి, ఇంకా చాలా బాగుంటుంది.